హాయ్ ఫ్రెండ్స్, కొత్త మైక్ ఒకటి తీసుకున్నాను. యూ కెన్ సీ బోయా మైక్. సో బోయా BY-M1 దీంట్లో ప్రో కూడా ఉంది. సో యాక్చువల్గా యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ తోటి తీసుకున్నాను. లెటెస్ట్ సి ఈ ప్యాక్లో ఏముంటుంది, ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. రివ్యూస్ చూసాను యూట్యూబ్ బిగినర్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందని. నేను యాక్చువల్గా చాలాసార్లు మైక్స్ కొన్నాను, లైక్ 200వి 180వి ఆ మైక్స్ కొన్నాను. అవి ఇలా కొనటం కొంతకాలం, అంటే హార్డ్లీ 2-3 మంత్స్లో పోవటం ఇలా జరిగింది. సో ఈ పౌచ్ ఒకటి ఇచ్చాడు, బోయా క్వాలిఫైడ్ సర్టిఫికెట్. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను, నాకు 700 అలా పడింది. బోయా స్టిక్కర్స్. అండ్ ఇది యాక్చువల్గా మైక్ కనెక్ట్ చేయకుండా చేస్తున్న ఆడియో. సో ఇదొకటి, లైక్ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. ఇంచుమించు 6 feet వైర్ ఇస్తానని అన్నాడు. సో చూస్తూ ఉంటే 6 feet లానే ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇది కావాలంటే మనం అడాప్టర్ తగిలించుకోవచ్చు, లైక్ యాంప్లిఫైర్స్కి కానీ వాటికి కానీ పెట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. సో బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. లెట్ మీ ఓపెన్. ఇది ఫోమ్ దీనికి పెట్టడానికి, రైట్, పెట్టేద్దాం. కాలర్ స్టిఫ్గా పట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు. సో అది మైక్ తగిలించేసుకుందాం. అయిపోయింది, తగిలించేసాను. సో బ్యాటరీ ఒకటి ఇచ్చాడు, చిన్న బ్యాటరీ. ఆల్మోస్ట్ ఇది 6 months అలా వస్తుంది అని విన్నాను. లెట్ మీ సీ. చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి. లెట్ మీస్. ఇప్పటి వరకు మీరు ఆడియో విన్నారు కదా, ఇది మైక్ కనెక్ట్ చేయకుండా. మైక్ కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఓమ్ని డైరెక్షనల్, సో అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా లాక్ ఉంటుంది. లెట్ మీ కనెక్ట్ ఇట్. హలో చెక్. హలో. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఈ మైక్లో నుంచి మాట్లాడుతున్నాను. ఐ గెస్ మీకు వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది కెమెరా అని చెప్పి కనపడుతుందా, ఇక్కడ కెమెరాస్ అని చెప్పి, అలాగే స్మార్ట్ ఫోన్ అని చెప్పి. మనం స్మార్ట్ ఫోన్ మోడ్లో ఉండాలి. ఈ మోడ్లో కనెక్ట్ చేసుకొని మనం రికార్డింగ్ చేసుకోవాలి. అదే DSLR కెమెరా కానీ అయితే కనుక పైకి కెమెరా మోడ్లోకి వెళ్తాం. సో బోయా మైక్ ఇదంతా బాగుంది. వైర్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, బాగుంది. మీరు ఆడియో వింటున్నారు కదా, మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా చేస్తుంది. ప్రో తీసుకుంటే ఇందులో ఇంకా బాగా క్యాన్సిలేషన్ వస్తుంది, కాకపోతే దీనికి డబల్ రేట్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేని విలువ దాందే. సో ఈ రేట్కి ఇంత మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తుందంటే ఐ ఫీల్ రియల్లీ కంఫర్టబుల్. సో నాలాంటి ఛానల్స్కి, అంటే అప్పుడప్పుడు రెవెన్యూ వచ్చే ఛానల్స్కి ఇది బెస్ట్. ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తే వీ కెన్ షిఫ్ట్ టు అనదర్. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్న ఆర్ఎల్స్ ఏమైనా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. ఇది యాంప్లిఫైర్ అలాంటివి వాడేటప్పుడు ఇది కనెక్ట్ చేసుకొని దానికి ఇక్కడ మైక్ తాలూకా స్లాట్ 3.5mm జాక్ ఇచ్చాడు కాబట్టి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.